హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో కుండ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగానే చెప్తున్నాను. నేనైతే 1/2 kg చికెన్ అయితే తెప్పించాను. అది నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని అందులోనైతే రుచికి తగినంత ఉప్పు, కారం అయితే వేసాను. అందులోనే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి 2 స్పూన్లంతా నూనె గిట్ల వేసాను. అందులోనే లవంగాలు, యాలకులు కూడా వేసాను. వేసి మొత్తం మిక్స్ చేశాను. ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ కలిపి పక్కనైతే పెట్టుకొని కుండనైతే తెచ్చి అది కొంచెం కడిగినట్టని అందులో కొన్ని నీళ్ళు పోసి వేడి చేశాను. వేడి చేసిన తర్వాత అందులోనైతే ఇంతకుముందు మాల్ మసాలా కలిపిన చికెన్ మొత్తం అందులోనైతే వేసాను. వేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి సిమ్లోనైతే పెట్టాను. పెట్టిన తర్వాత అందులోనే కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం పుదీనా వేసాను. వేసిన తర్వాత ఇగో గంటతో పెట్టకుంటే ఇట్లా చేతితోనే ఇట్లానే అన్నాను అని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి చూసరికి ఈ విధంగానైతే అయ్యిందండి చికెను. నేను అందులో నీళ్ళ సుక్కబోయలేదు. వేసారు చూడండి ఏ విధంగా వచ్చిందో. అలా వచ్చిన తర్వాత అందులో కొంచెం గుప్పెడంతా కొత్తిమీర సుత వేసాను. వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకో పావు గంట సేపు అయితే ఉడికేసరికి కర్రీ అయితే ఈ విధంగానైతే అయ్యిందండి. మంచిగా అయ్యింది. వేసరికి ఈ విధంగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే దించి పక్కన పెట్టుకున్నాం. ఈ కర్రీ అయితే సిమ్ములోనే ఉడకబెట్టాను మొత్తం. నాకు ఈ కూర ఉడకడానికైతే మినిమం గంట దాకా పట్టిందండి. చాలా అంటే చాలా ఉడికింది. మొత్తం సిమ్ములోనే చేశాను. చాలా బాగుంది. ఈ కర్రీని వేడి బగారన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. నేను బగారన్నం చేశాను. ఈ బగారన్నంలోకి ఈ చికెన్ వేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు సుధా ట్రై చేయండి. మీకు కనుక నచ్చిందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు సుధా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో